హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన అండ్ ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కిచిడి చేసుకోబోతున్నాం. ఇదొక వన్ పాట్ మీల్ అండ్ లంచ్ బాక్స్ కోసం క్విక్గా అయిపోయే ఒక హెల్దీ రెసిపీ. సో ఇంట్లో అందరికీ నచ్చేలాగా వెజిటేబుల్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికోసం ముందుగా నేను ఇక్కడ అరకప్పు బియ్యం అలాగే అరకప్పు ఎర్ర కందిపప్పు నానబెట్టుకున్నాను. అలాగే కొన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక పావు కప్ అంతా పచ్చి బఠానీ తీసుకున్నాను. అలాగే ఒక 4-5 బీన్స్, ఒక చిన్న ముక్క క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ టొమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, అలాగే 2 ఇలాచీ, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని సోంపు, మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా కట్ చేసి వేసుకుంటున్నా. అది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో, బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తీసుకున్న పచ్చి బఠానీ ఉంది కదా, ఆ పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ మీరు నానబెట్టి వేసుకునేదైతే ముందే ఉడికించుకొని వేసుకోండి. నేను నార్మల్ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను, ఫ్రోజన్వి వేసుకుంటున్నాను కాబట్టి ఇలాగే వేసుకుంటే సరిపోతుంది. అవి తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, పావు స్పూన్ అంతా కారం పొడి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. మనము అరకప్పు కందిపప్పు, అదే ఎర్ర కందిపప్పు, అలాగే అరకప్పు బియ్యం వేసుకున్నాం కదా. సో ఒక కప్పుకి నేను ఇక్కడ 2 కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఆ నీళ్ళు ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం పప్పు ఉంది కదా, అవి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకని వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూడండి, 2 విజిల్స్ వచ్చాక ఆ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే మన కిచిడి అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉండింది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. పొద్దున హడావిడి లేకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నామంటే నైటే మార్నింగ్కి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆల్సో చాలా హెల్దీ కదా, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, అలాగే మనకు కావాల్సిన కార్బ్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.